నమస్తే వెల్కమ్ టు క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా టాపిక్ ఏదైనా టిపికల్ అంశమైనా దాచకుండా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా పాయింట్ టు ది పాయింట్ అనాలిసిస్ క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో తేల్చేద్దాం. ఏపీలో అధికార వైసీపీ గేరు మార్చుతోంది. మరో 6 నెలల్లో జరగబోయే ఎన్నికలకు స్పీడ్ పెంచాలని భావిస్తోంది. 4.5 అధికారంలో ఉన్న వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 80% స్థానిక సంస్థల ప్రతినిధులతో ఏపీలో బలమైన పార్టీగా ముద్ర వేసుకుంది. ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచేలా పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. వై నాట్ 175 టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్లో జోష్ నింపేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకోసమే సోమవారం 8,000 మందితో ప్రతినిధుల సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అకస్మాత్తుగా ఈ భారీ సమావేశం నిర్వహించడానికి కారణమేంటి? సీఎం జగన్ వ్యూహం ఎలా ఉండబోతోంది? వైసీపీ ఫ్యాన్స్ స్పీడ్ పెంచనున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలు. అసెంబ్లీ వార్కు గేర్ మార్చిన వైసీపీ ఇక ప్రతిపక్షాలపై రణమే. వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సభలో శంఖారావం. అధికార వైసీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో 6 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో క్యాడర్ను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు సీఎం జగన్. గత నెలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశమై టార్గెట్ 175 పై దిశానిర్దేశం చేసిన జగన్ ఇప్పుడు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో భేటీ కావాలని డిసైడ్ అయ్యారు. పార్టీ చరిత్రలో ప్లీనరీ కాకుండా ఆ స్థాయిలో ఓ సభ నిర్వహించడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు పార్టీ మండల శాఖల అధ్యక్షులు, అనుబంధ విభాగాల బాధ్యులు, సోషల్ మీడియా ప్రతినిధులు ఇలా అంతా కలిపి సుమారు 8,000 మందితో భారీ సమావేశం నిర్వహిస్తున్న సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠకు తెరలేపారు. సాధారణంగా వైసీపీ ఆవిర్భావం తరువాత రాష్ట్ర స్థాయిలో ప్లీనరీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశమే గతంలో జరిగాయి. కానీ తొలిసారిగా పార్టీలో మండల స్థాయి నేతల నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనేలా మీటింగ్ పెట్టడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత నెలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం నిర్వహించిన సీఎం వచ్చే 6 నెలలు కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కొందరికి టిక్కెట్లిచ్చే పరిస్థితి లేదని, టిక్కెట్లు దక్కకపోయినా దిగులు చెందొద్దని భరోసా ఇచ్చారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నా ఇంకా ప్రజలతో కనెక్టివిటీ పెంచుకునేలా మరో 2 కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు ఆ సమావేశంలోనే ప్రకటించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే కావాలి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పర్యటించి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకోవాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతుండగానే మండల స్థాయి నేతలతో మరో భారీ సమావేశం నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. కార్యకర్త నుంచి హైకమాండ్లో ముఖ్యుల వరకు అంతా పాల్గొంటున్న ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు సైతం ఫోకస్ పెట్టాయి. వైసీపీ ఎలాంటి వ్యూహం అనుసరించబోతోందో ఈ సమావేశంలో వెల్లడయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సభపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రత్యర్థి పార్టీలు గతంలో విస్తృత ప్రచారం చేశాయి. తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు ఉంటాయని 6 నెలల కిందట నుంచే బోదరగొట్టాయి. కానీ సీఎం జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశం లేదని పదే పదే చెబుతూ వచ్చారు. 1-2 రోజుల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉండటంతో ఏపీలో ముందస్తు ముచ్చటకు ఫుల్ స్టాప్ పడింది. దీంతో ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉందని ఊపిరి పీల్చుకుంటున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. సీఎం పదే పదే చెప్పినా ప్రత్యర్థుల ప్రచారంతో కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం ముందస్తు ఉంటుందేమోననే ఆందోళన చెందారు. ఎటువంటి సన్నద్ధత లేకుండా ఎన్నికలకు వెళితే దెబ్బతింటామని భయపడ్డారు. కానీ వారు కోరుకున్నట్లు ఇప్పుడు వైసీపీ ఎన్నికల వ్యూహరచనకు తగిన సమయం లభించడంతో క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు తరువాత ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పటినుంచో ఊగిసలాటలో ఉన్న జనసేన, టీడీపీ పొత్తు ఖరారైంది.
చంద్రబాబు జైల్లో ఉండగానే జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. ఇక బాబు సతీమణి భువనేశ్వరి కూడా బస్సు యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో క్యాడర్కు మార్గనిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ప్రత్యర్థి పార్టీల ఊగిసలాటలకు తెరపడంతో వైసీపీకి క్లారిటీ వచ్చింది. టీడీపీ జనసేన పార్టీలను చిత్తు చేసేలా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయమై పూర్తిగా ఫోకస్ పెట్టనుంది వైసీపీ. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై ప్రచారం చేస్తే మరోసారి విజయం సాధించడం ఈజీ అనే భావనలో ఉంది వైసీపీ నాయకత్వం. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి ఆర్థిక సాయం చేయడం, జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు భారీగా నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం మరోటి లేదనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేసేలా కార్యక్రమాలు రూపొందించే అవకాశం ఉందంటున్నారు. గడప గడపకు ప్రభుత్వం, జగనన్న సురక్ష వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ క్యాడర్తో సమాంతర కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక విధంగా మండల స్థాయి ప్రజా ప్రతినిధులతో జరిగే వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సభలోనే సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉందనేది క్లియర్ కట్. ఎన్నికలొస్తున్నాయంటే ప్రతి పార్టీ సర్వే చేస్తుంటుంది. వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ చెప్పుకుంటుంది. సర్వేల్లో ప్రతికూల ఫలితం వచ్చినా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ పరిస్థితుల్ని సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు నేతలు. కానీ తెలంగాణలో ఓ జాతీయ పార్టీ మాత్రం కొత్త పల్లవి అందుకుంది. తమకు ఆధిక్యం రాదని, అయినా అధికారం మాత్రం తమదేనని చెప్పుకుంటోంది. మెజారిటీ రాకుండా ప్రభుత్వ ఏర్పాటు ఎలా? ఇంతకీ కొత్త స్ట్రాటజీ ఆవిష్కరించిన నేత ఎవరు? ఆయనేం చెప్పారు? తెర వెనుక పార్టీ వ్యూహమేంటి? తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు గంటున్న బీజేపీ సరికొత్త లెక్కలు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది అంటూ ప్రచారం మొదలుపెట్టింది కమలం పార్టీ. బీజేపీ సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని బీజేపీ నేత బిఎల్ సంతోష్ ప్రకటించారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందని, బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెప్పిన బిఎల్ సంతోష్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బిఎల్ సంతోష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వరకు ఓకే, కానీ హంగ్లో బీజేపీ కింగ్ ఎలా అవుతుందో అర్థం కాక కాషాయ దళమే మల్లగుల్లాలు పడుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న అధికార బీఆర్ఎస్ ను ఈసారి ఓడించి గద్దెనెక్కాలని కాంగ్రెస్, బీజేపీ ఉవ్వెళ్లూరుతున్నాయి. ఈ 3 పార్టీల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఏవైనా 2 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కావాలంటే 7 సీట్లకు అటు ఇటు ఉండే ఎంఐఎం మద్దతు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే బీజేపీతో ఎంఐఎం జట్టు కట్టే ఛాన్స్ ఎంత మాత్రం ఉండదు. సో మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. ఇక మిగిలింది బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్ వచ్చినా తాము చేర్చుకోలేదంటూ ప్రధాని మోడీనే స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్లోనూ మద్దతు ఇవ్వలేమని చెప్పేశారని స్పష్టంగా తెలిపారు ప్రధాని. ఈ పరిస్థితుల్లో ఈ 2 పార్టీలు కలవడం అసాధ్యం. ఈ లెక్కన బీజేపీ ఎలా అధికారంలోకి రాగలుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. అయితే బీజేపీ చేతిలో ఓ బ్రహ్మాస్త్రం ఉందని, అది ప్రయోగించి అధికారంలోకి రావాలనే కలలు నిజం చేసుకునే ఛాన్స్ ఒకటుందని అంటున్నారు పరిశీలకులు. ఆ బ్రహ్మాస్త్రమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం. ఎమ్మెల్యే కొనుగోలు అంటూ ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నడిచింది. ఇది ఇంకా పెండింగ్ లో ఉండగా వచ్చే ఎన్నికల తరువాత ఏ పార్టీ అయినా ఇంకో పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వ్యాఖ్యలను మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓ హెచ్చరికగానే భావిస్తున్నాయి.
గతంలో వివిధ రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీలు ఏర్పాటైతే బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చింది గుర్తు చేసుకుంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వ్యవహారాలపై ఇప్పట్నుంచే నిఘా వేస్తున్నాయి. మరోవైపు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలలను ఒక్క ముక్కలో కొట్టేస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీజేపీని డకౌట్ చేశామని, ఇక ఎన్నికల పోరులో కాంగ్రెస్ ను రన్అట్ చేస్తామని క్రికెట్ పరిభాషలో సింపుల్ గా తేల్చేశారు హరీష్ రావు. ఏదేమైనా బీజేపీ టాప్ లీడర్ సంతోష్ వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. అంటే రెండు పార్టీల ముఖ్య నేతలు హై అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారనేది పరిశీలకుల అభిప్రాయం. సినిమాల్లోని సస్పెన్స్, సీరియల్స్ లోని సాగదీత, చివరికి ఊహించని ట్విస్ట్. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీన వ్యవహారం అత్యంత నాటకీయంగా సాగుతోంది. 4 నెలల ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోవడంతో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మరో దారి వెతుక్కునే పనిలో పడ్డారు. విలీనంపై ఏదో ఒకటి తేల్చాలని డెడ్ లైన్ విధించినా కాంగ్రెస్ నుంచి ఏ స్పందన రాకపోవడంతో ఒంటరి పోరాటానికే రెడీ అవుతున్నారు షర్మిల. కాంగ్రెస్ లో విలీనానికి ఎందుకు బ్రేక్ పడింది? ఈ బ్రేక్ తాత్కాలికమా? శాశ్వతంగానే డోర్లు మూసుకుపోయాయా? కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీకి అడ్డుపడిందెవరు? తెర వెనుక ఏం జరిగింది? తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు వైఎస్ షర్మిల. కాబోయే తెలంగాణ సీఎంను కూడా తానేనంటూ ప్రకటించేశారు కూడా. ఉమ్మడి రాష్ట్రంలో తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తన పార్టీకి మంచి రాజకీయ భవిష్యత్తుగా మారతాయని ఆశించిన షర్మిలకు నిరాశ మిగిలింది. పార్టీ పెట్టగానే వైఎస్తో అనుబంధం ఉన్న నేతలంతా తండోపతండాలుగా తరలివస్తారని ఆశించారు షర్మిల. ఒకరిద్దరు తప్ప ముఖ్య నేతలెవరూ షర్మిల పార్టీ వైపు కూడా చూడలేదు. ఆ పార్టీ గడప కూడా తొక్కలేదు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రాష్ట్రంలో సుమారు 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజా సమస్యలపై రోడ్డెక్కడమే కాకుండా ఓసారి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. వ్యక్తిగతంగా తన ఇమేజ్ పెరిగిందే తప్ప పార్టీకి మాత్రం ఎలాంటి మైలేజ్ రాలేదు. దీంతో పునరాలోచనలో పడ్డ వైఎస్ఆర్ తనయ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తే ఓ పనైపోద్దనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన కుటుంబ మిత్రుడు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం ద్వారా హైకమాండ్ తో సంప్రదింపుల దాకా వెళ్లిపోయారు. అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో చర్చించి విలీనానికి సై అనేశారు. కానీ షర్మిల ప్రయత్నాలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి, విహెచ్ లాంటి నేతలు ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తూ వచ్చారు. షర్మిల పార్టీ విలీనం వల్ల తెలంగాణలో నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి గట్టిగానే చెప్పారు ఈ నేతలంతా. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా షర్మిలకు తెలంగాణకు సంబంధమే లేదంటూ కుండబద్దలు కొడుతూ వచ్చారు. చివరకు షర్మిలకు అధిష్టానానికి మధ్యవర్తిగా ఉన్న డీకే శివకుమార్ ను స్వయంగా కలిసి తన మనసులో మాటను చెప్పేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఊపునకు షర్మిల పార్టీ విలీనం వల్ల బ్రేక్ పడుతుందని, గత ఎన్నికల్లో చంద్రబాబు రాకను కేసీఆర్ ఏ విధంగా అనుకూలంగా మార్చుకుంది వివరించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు సైతం షర్మిల రాకపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో వైఎస్ఆర్టీపీ విలీనాన్ని పక్కన పెట్టేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక దారులన్నీ మూసుకుపోవడంతో ప్రజాక్షేత్రంలో ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నారు షర్మిల. కాంగ్రెస్ అధిష్టానం కలిసొచ్చినా లేకపోయినా తన పార్టీ తరపున పోటీకి రెడీ అవుతున్నారు. ముందే ప్రకటించినట్లు పాలేరు నుంచి అసెంబ్లీ బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇతర నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి ఉన్న వారి నుంచి ఈ నెల 9 తరువాత దరఖాస్తులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. మొత్తానికి పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని చేర్చుకుంటున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె విషయంలో కఠినంగా వ్యవహరించడం ఇప్పుడు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది.
ఎన్నికలకు అత్యంత సన్నిహితుడైన మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సూర్యాపేట. సంస్థాగతంగా కాంగ్రెస్ బలంగా ఉన్న సూర్యాపేటలో వరుసగా 2 సార్లు బోటాబోటీ మెజారిటీతో గట్టెక్కారు మంత్రి జగదీష్ రెడ్డి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న జగదీష్ రెడ్డికి పార్టీలో అంతర్గత సమస్యలు సవాల్గా మారుతున్నాయి. అటు కాంగ్రెస్ లోనూ ఇంచుమించు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈసారి సూర్యాపేటలో ఎగిరేది ఏ జెండా? బీఆర్ఎస్ మరోసారి జోరు చూపనుందా? కాంగ్రెస్ తలరాత మారుతుందా? బీజేపీ ప్రభావం చూపబోతుందా? రానున్న ఎన్నికల్లో సూర్యాపేటలో కనిపించబోయే సీన్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా నిలుస్తోంది సూర్యాపేట నియోజకవర్గం. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్న సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది. జిల్లా కేంద్రంగా అప్గ్రేడ్ అయిన తరువాత సూర్యాపేట రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సూర్యాపేట నుంచి ఎందరో ప్రముఖ నేతలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1952లో సూర్యాపేట నియోజకవర్గం ఏర్పాటు కాగా ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి 4 సార్లు వామపక్ష పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఆ తరువాత 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ గెలుపొందాయి. గత 2 సార్లు వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న సూర్యాపేట 2009లో పునర్విభజన తరువాత జనరల్ గా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి బీఆర్ఎస్ హవా మొదలైంది. 2014-2018 ఎన్నికల్లో వరుసగా మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో 4 మండలాలు ఉండగా మొత్తం 2,35,323 మంది ఓటర్లు నమోదయ్యారు. గత 2 ఎన్నికల్లోనూ మంత్రి స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. 2014లో కేవలం 2,200 ఓట్లు, గత ఎన్నికల్లో 5,900 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి ప్రధాన అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఆగడాలపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరిగిపోవడం బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిర్యాదులతో అతన్ని మంత్రి దూరం పెట్టగా అతను జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో బీసీ నేతలను మంత్రి తొక్కేస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా తాను చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మంత్రి. సూర్యాపేట ప్రజలు 2 సార్లు నన్ను ఆశీర్వదించడం, గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు నన్ను గెలిపించడం, ముఖ్యమంత్రి గారు నాకు మంత్రిగా అవకాశం ఇవ్వడం, దాంతో సూర్యాపేటను 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సూర్యాపేటను అభివృద్ధి చేయడం. నేను ప్రతి సంవత్సరం రాసిచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో పార్టీగా ప్రభుత్వంగా అది ఇచ్చినాం. స్థానికంగా ఉండే సమస్యలపైన కూడా నేను ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిన. మొదట్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న సూర్యాపేటలో రాను రాను కాంగ్రెస్ బలపడింది. ఇప్పటికీ ఆ పార్టీకి సంస్థాగతంగా మంచి బలముంది. కానీ నేతల్లో ఐక్యత లేక గత 2 సార్లు ఓటమి మూటగట్టుకుంది. సీనియర్ నేత మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి 2009లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చవిచూశారు. ఈసారి దామోదర్ రెడ్డికి పోటీగా మరో సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే అప్పుడు టికెట్ దామోదర్ రెడ్డికి దక్కింది. ఈ ఇద్దరు నేతల మధ్య గ్రూపు తగాదాల వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని, ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలని కార్యకర్తలు పార్టీ నేతలను కోరుతున్నారు. కానీ సీనియర్ నేతగా దామోదర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆశీస్సులతో పటేల్ రమేష్ రెడ్డి ఎవరికి వారు టికెట్ ప్రయత్నాల్లో ఉండటంతో చివరికి బీఫామ్ ఎవరికి దక్కనుందనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ దక్కుతుందంటున్న దామోదర్ రెడ్డి టికెట్ తనకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ వైపు ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా బాగా స్పందన ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వారు ఏది వాగ్దానాలు చేసినా ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా మా మీద విశ్వాసం వచ్చింది. ఈసారి మంచి అవకాశాలు ఉన్నాయి సూర్యాపేట నియోజకవర్గంలో. తప్పనిసరిగా మేము గెలవాలి. అయితే దామోదర్ రెడ్డికి పోటీగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పటేల్ రమేష్ రెడ్డి సైతం తగ్గేదలే అంటున్నారు. గత ఎన్నికల్లో సీనియర్ల మాట ప్రకారం దామోదర్ రెడ్డికి సహకరించానని ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనంటున్నారు రమేష్ రెడ్డి.
పిసిసి చీఫ్ రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యంతో తనకే టికెట్ ఖాయమనే ధీమాతో ఉన్నారు రమేష్ రెడ్డి. అంటే ఇక్కడ సూర్యాపేట విషయానికి వస్తే మరి 10 సంవత్సరాలుగా ఇక్కడ మరి జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఈరోజు 6,000 కోట్లు 7,000 కోట్ల నిధులు తెచ్చిన అంటుండు, కానీ ఆ 6,000 కోట్లు మరి ప్రజల కోసం ఉపయోగించబడ్డాయా, ఆయన అనుచరుల కోసం ఉపయోగించబడ్డాయా స్పష్టంగా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ లో టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండగా మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ పరిస్థితి పెద్దగా ఆశాజనకంగా లేదంటున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు చరిష్మాపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే సూర్యాపేట పట్టణంలో తప్ప గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఉనికి కనిపించడం లేదని చెబుతున్నారు పరిశీలకులు. మరోవైపు ఇటీవల మంత్రి జగదీష్ రెడ్డితో విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన వట్టే జానయ్య బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమైపోయారు. బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ జగదీష్ రెడ్డి అణచివేస్తున్నారన్న ప్రచారం చేస్తున్నారు జానయ్య. నిన్న మొన్నటి వరకు మంత్రి జగదీష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న జానయ్య దందాల వెనుక జగదీష్ రెడ్డి హస్తం ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. అయితే అటు బీజేపీ ఇటు బీఎస్పీ పార్టీలు చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. అటు కాంగ్రెస్ లో టికెట్ దక్కని నేత తీసుకోబోయే స్టెప్ కూడా సూర్యాపేట ఫలితాన్ని తారుమారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.